కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనే ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటది. కాబట్టి నేను ఏం సంపాదించినా వాళ్ళ కోసమే, ఏం చేసినా వాళ్ళ కోసమే అంటే అంతే. ఎప్పుడు మీకు అనిపించలేదా నాకంటూ ఇది కావాలి, అది కావాలి అని? నాకస్సలు ఆ ఫీలింగ్ లేదు. మనకి రోజు ఉండడానికి ఒక రూము, హ్మ్. చూడడానికి ఒక టీవీ. మీరుండే రూమ్ కూడా చాలా, చాలా నార్మల్ రూమ్ చాలా నార్మల్ ఉంటుందంట. రూము. నేనంతే. నేను ఒక 3 విషయాల కోసం మనం నువ్వు 100 బిల్డింగులు కట్టినా నువ్వు చివరికి పడుకోవాల్సింది ఒక రూమ్‌లోనే. అలాగే నీకు నువ్వు ఒక 100 ఎకరాలు కొనుక్కున్నావురా అక్కడుందది. ఆ 100 ఎకరాలు నాకుంది అనే సాటిస్ఫాక్షన్‌తో నువ్వు ముందుకెళ్తావేమో గానీ, రేపొద్దున అది అక్కడే ఉంటది. మనం ఉండం. పోతాం. అది మళ్ళీ చేతులు మారుతూ ఉంటది. అంతే తప్ప నువ్వు సంపాదించింది మొత్తం నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు నువ్వు అనుభవించగలిగేంత సంపాదించుకుంటే చాలన్నది నా ఫీలింగ్. అది గాని మీరు డబ్బుకి వాల్యూ ఇస్తారా? మనిషికి వాల్యూ ఇస్తారా? ఖచ్చితంగా మనుషులకే వాల్యూ ఇస్తా. కానీ ఇప్పుడున్న వాళ్ళు డబ్బే మెయిను, మనుషులు మెయిన్ కాదు అంటున్నారు. నువ్వు డబ్బే మెయిను అని ఫీల్ అయ్యి, అవసరం లేని చోట గూడా డబ్బు కోసం ఆశపడితే, ఆ రోజు నీ లైఫ్ అనవసరంగా పాడైపోద్ది. నీకు ఎంత అవసరమో అంతే కావాలి అని ఫిక్స్ అయితే చాలా బావుంటది. నేననేదది. హ్మ్. నీ ఒక్కడి లైఫ్‌కి ఎంత డబ్బు కావాలి? లేపోతే నీ ఫ్యామిలీకి ఎంత డబ్బు కావాలి? అంతే. నీ ఫ్యామిలీని మించి పక్కోడి ఫ్యామిలీని కూడా నాశనం చేసి, ఆ డబ్బు కూడా మనకే కావాలనుకుంటే, ఆ రోజు నువ్వు ఎప్పటికీ నీ లైఫ్ బాగోదు. నీ హెల్త్ బాగోదు. నువ్వు సంపాదించింది ఏదో